దీన్ని దుష్ప్రచారం చేస్తూ మీ భూమి మీది కాదట, మీ భూమి మీది కాదంట, కాళ్ళ కింద నేల కదిలిపోతుందట. అసలు ఆ హెడ్డింగ్ లేనిది, అది రాసే రాత లేనిది, సొంత భూమి తగ్గిపోతుందంట. ఎన్ని అబద్ధాలు, ఎన్ని వక్రీకరణలు. వీళ్ళ దుర్మార్గం నిజంగా ఎన్నికలు వచ్చేసరికి చూడండి, నెట్రాషన్ రైతు గుండెల్లో పలుగు రాళ్ళంట, రాళ్ళు పెట్టి రాళ్ళు పెట్టి ప్రత్యేకమైన డిస్టింక్ట్ రాళ్ళు తీసుకొని వచ్చి రైతుకు ఉచితంగా ఖర్చు లేకపోకుండా మనమే పెట్టి ఆ రైతు దాని మీద భూసురక్ష అని పేరు పెట్టి ఆ యూనిక్ రాళ్ళు వాళ్ళ దాంట్లో పాతి వాళ్ళకు మంచి చేస్తే రైతు గుండెల్లో పలుగు రాళ్ళంట. ఎంత వక్రీకరణ అంటే వీళ్ళ దుర్మార్గం నిజంగా ఏ స్థాయికి పోయిందనంటే, పోలింగ్ రోజు మే 13, మీకు గుర్తుండే ఉంటుంది. మే 13వ తారీఖున పోలింగ్ అయితే 2024 పోలింగ్ అయితే, పోలింగ్ జరిగితే మే 10వ తారీఖున ఈనాడులో ఏకంగా ఒక ప్రకటన ఇచ్చారు, మీ భూమి మీది కాకుండా పోతుంది. ప్రకటన ఎన్నికలకు 3 రోజుల ముందు, మీ భూమి మీది కాకుండా పోతుంది. అక్కడితో ఆగిపోకుండా అంతటితో ఆగిపోలా, గుర్గావ్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఢిల్లీలోని గుర్గావ్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి అక్కడి నుంచి IVRS కాల్స్ మన వాళ్ళకు, మన సెల్ ఫోన్లకు, వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే మీ భూమి మీది కాకుండా పోతుంది, వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే మీ భూమి మీద కాకుండా పోతుందంట. లక్షల కొద్ది కాల్స్ గుర్గావ్లో నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి IVRS కాల్స్, తప్పుడు ప్రచారాలు, విషపూరిత ప్రచారాలు, వక్రీకరణలు, ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తూ ఎన్నికలకు 3 రోజుల ముందు. ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం ఏదైనా పొంది ఉండవచ్చు, కానీ నిజాలన్నది ఎంతో కాలం తొక్కిపెట్టలేరు. నిజాలు బయటకు వస్తాయి, బయటకు రావాల్సిందే. నిజంగా ఇప్పుడు బయటకు వచ్చినాయి కూడా. ఈ భూముల సర్వే విషయంలో ఆ రోజు జగన్ తీసుకున్న నిర్ణయాలు, దాని ద్వారా భూ యజమానులకు అందే ఫలాలు, రైతులకు భూ యజమానులకు అందే ఫలాలు ఆ భూములు ఉన్నంత వరకు కూడా నిలిచిపోతాయి. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతా ఉన్నా, సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, అయా సమగ్ర సర్వే వల్ల భూములు పోతాయని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజల ఆస్తులు కబ్జాకు గురవుతాయని ఒక ప్రచారం చేసి, ఒక డ్రామా చేసిన ఈ చంద్రబాబు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఈ చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా యూటర్న్ ఎందుకు తీసుకున్నాడయ్యా అని అడుగుతా ఉన్నా. పూర్తిగా యూటర్న్ ఎందుకు తీసుకున్నావా అని అడుగుతా ఉన్నా. మా ప్రభుత్వ హయాంలో మేము చక్కగా సర్వే చేసినందుకు దేశంలో అన్ని రాష్ట్రాల కల్లా మెరుగ్గా మేము చేశాము అని కేంద్ర ప్రభుత్వం నుంచి 400 కోట్ల రూపాయలు మాకు రాయితీ వస్తే, మేము చేసిన పని వల్ల రాయితీ వస్తే, ఆ క్రెడిట్ను తన ఖాతాలోకి వేసుకోవడానికి పడరాని పాటలు పడతా ఉన్నాడు. వాళ్ళు ఎవరు, వాళ్ళ ఎంపీ, వాళ్ళ మంత్రి, కేంద్ర మంత్రి, వాళ్ళ ఎంపీ పెమ్మసాని, ఆయన ట్వీటు మాట్లాడడం అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన చంద్రబాబు నాయుడు నుంచి థ్యాంక్ యూ, అసలు వీళ్ళు మాట్లాడే మాటలు నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు పట్టాదారు ఇంకా మళ్ళీ అబద్ధాలు ఇంకా ఏ స్థాయి లేకపోయినాయంటే, పట్టాదారు పుస్తకాలపై QR కోడ్ ఆయనే తెచ్చినాడంట. అది ఇంకొక అబద్ధాలు.
అసలు నిజంగా ఈ స్థాయిలోకి ఒక మనిషి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ ఆయన కన్నా నేను కొడుకు వయసులో ఉన్నా. నేను మా నాయన ఆయన ఇద్దరు సమకాలికులు. నేను అలా కొడుకు వయసులో కూడా నాతో కూడా కాంపిటీషన్ చేయలేకున్నాడు. మా నాయనకత దేవుడు ఎరుగు. నేను చేసిన దానికి కూడా క్రెడిట్ కూడా ఆయనే తీసుకోవాలని అనేది పాకులాడుతూ ఉంటే ఈ మనిషి ఏమనుకోవాలి? ఈ మనిషి అసలు రీసర్వేలో ఏపీ ప్లాటినం గ్రేడింగ్ను సాధించింది అని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 20, 2023లో పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా వాళ్ళు పొందుపరిచిన రిప్లై. ప్లాటినం గ్రేడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సాధించింది అని 2023 డిసెంబర్లో పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా వాళ్ళు పొందుపరిచినారు. 168 districts of states of which AP is part have completed 99% and above of the work on 6 components. As per 23-24 annual report of Ministry of Rural Development Government of India, Andhra Pradesh is amongst the states that completed more than 90% of the work with respect to the following. అని ప్లాటినం గ్రేడ్ ఇచ్చినారు. ఆశ్చర్యం ఏందో తెలుసా? ఇది జరిగింది 2020 డిసెంబర్ 23. అప్పటికే అయిపోయినాయి అని చెప్పి వాళ్ళు ప్లాటినం గ్రేడ్ ఇచ్చినారు. ఈ 400 కోట్లు ఎప్పుడు వచ్చినాయి తెలుసా? ఫిబ్రవరి 19, 2025, అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన 6-7 నెలలకు ఫిబ్రవరి 19, 2025కి 400 కోట్లు వస్తే ఆ 400 కోట్లు చంద్రబాబు నాయుడు చేసిన గొప్ప పనికి కేంద్రం ఇచ్చింది అని చెప్పి వీళ్ళు క్రెడిట్ చోరీకి పాటుపడుతూ దానికి ఆయన కేంద్ర మంత్రి ట్వీటు, ఈయన థ్యాంక్ యూ, ఈయన మళ్ళా మాటలు, క్యూఆర్ కోడ్ ఈయన తెచ్చిన సొల్లు మాటలు, మన ఈయన మాట్లాడడం 6 నెలల్లో మనకు 4 ఏళ్ళు పట్టింది. 2019 అక్టోబర్లో సచివాలయ సిబ్బందిని రిక్రూట్ చేసినాం. అక్కడ నుంచి 4 ఏళ్ళు పడితే ఇది అచీవ్ చేయడానికి ఈ మనిషి 6 నెలల్లో ఆ క్రెడిట్ అంతా, ఆ 4 ఏళ్ళు వాడు చేసిన క్రెడిట్ అంతా ఈయన తీసుకొని ఆయన అండము, ఈయన థ్యాంక్ యూ చెప్పడము, మన దానికి అబద్ధాలు జోడించి బ్లాక్ చేయని అంటాడు, క్యూఆర్ కోడ్ అంటాడు, మన అంటాడు, ఇవన్నీ ఏం చేసినట్టు. అసలు ఆశ్చర్యం ఏంటంటే అసలు అందాక నిజంగానే ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది. అందాక ఆయన చేసిన ఆరోపణలు ఏం కావాలా? ఎన్నికల ముందు వరకు ఈ 400 కోట్ల క్రెడిట్ ఈయన తీసుకుంటున్నాడు అని అంటే ఎన్నికల ముందు వరకు వక్రీకరిస్తూ ఆయన చేసిన ఆరోపణలు, ఆయన చేసిన ప్రకటనలు ఏంటివి మరి? అంటే ఒక అబద్ధాన్ని ప్రజలకు నమ్మించడం కోసం ఈ స్థాయిలో గోబల్స్ ప్రచారం చేయడం ధర్మమేనా? ప్రజల జీవితాలతో చెలగాడలాడడం న్యాయమేనా? అసలు ఈ మాదిరిగా ఏకంగా నేను చంద్రబాబు నాయుడు సూటిగా తన గుండెల మీద చేయి వేసుకొని ఆలోచన చేసుకోమని చంద్రబాబుని కొడతాను. ఈ మాదిరిగా ఏకంగా 40,000 మంది గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడమే కాకుండా 15,000 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఏకంగా ఆ గ్రామ సచివాలయాలలో ఏకంగా 40,000 మంది సర్వేయర్లు అయితేనేమి, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు అయితేనేమి, డిజిటల్ అసిస్టెంట్లు అయితేనేమి, వాళ్ళందరినీ నియమించడం, కోట్ల సంఖ్యలో యూనిక్ సర్వేరాళ్లను
గ్రామాలకు చేర్చడం, ప్రపంచంలోనే లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొని రావడం, ఎవరు కూడా ట్యాంపర్ చేయలేని విధంగా పాస్బుక్లు ఇవ్వడం, సబ్ డివిజన్స్ చేసి, మ్యూటేషన్ చేసి, యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడి ఇచ్చి, పాస్బుక్లో జియో ట్యాగింగ్తో ల్యాండ్ మ్యాపులు పెట్టి, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్తో క్యూఆర్ కోడ్ పొందుపరిచి పాస్బుక్ ఇచ్చి, ఆటోమేటిక్ మ్యూటేషను ప్రోటోకాల్లో భాగంగా ఆటోమేటిక్గా జరిగిపోయే సబ్ డివిజన్ జరిగేట్టుగా వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చి, రియల్ టైం అలర్ట్స్తో మీ భూమి పోర్టల్ను, ఏపీ గవర్నమెంట్ పోర్టల్ను అప్గ్రేడ్ చేసి, అప్డేట్ చేసిన ఈ భూ రికార్డులు ఆటోమేటిక్గా మీకు అలర్ట్స్ వచ్చే విధంగా మార్పులు తీసుకొచ్చి, దాదాపుగా 6,000 కోట్లకు పైగా ఖర్చు చేసి, 6,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ ఉన్న పథకం ఇది. దిస్ ప్రోగ్రామ్ ఇస్ 6,000 crores. 6,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ ఉన్న పథకం, 40,000 మంది ఉద్యోగస్తులు. గత 4-5 ఏళ్ళగా వాళ్ళ శ్రమ ఉంది, వాళ్ళ కష్టం ఉంది. టెక్నాలజీ ఉంది,